సో స్టార్ట్ చేద్దామా? రెడీ కదా? ఓకే. ఫస్ట్ ఇన్వైట్, లెట్ us give opportunity to guest చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ ఐఐబిసి గ్లోరీ ప్రేయర్ హాల్. సో నెంబర్ సెలక్షనే, క్వశ్చన్స్ కాదు, నెంబర్ చాయిస్. మా 3 నుంచి స్టార్ట్ చేద్దామా? మైక్ పాస్ చేస్తారట్టు. ఆ తర్వాత మీకు ఓకే. ఫస్ట్ సో ఇందులో వాట్ ఈస్ యువర్ చాయిస్? 1 to 8 ఉన్నాయి క్వశ్చన్స్. 1. ఓకే, 1. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఓకే ఓకే, ఒకరే మాట్లాడండి, ఒకరే ఆన్సర్ చేయండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే. క్వశ్చన్ 1. హౌ మెనీ డేస్ జీసస్ స్టార్ ఇన్ సమరియా? సమరియలో యేసు ఎన్ని దినములు ఉండెను? 2 దినములు. 2 దినములు. రైట్ ఆర్ రాంగ్? 2 days is the right answer. 10 points. Okay, second question. Question number 2. What is the meaning of Siloam? Siloamu అనగా అర్థం ఏమిటి? పంపబడినవాడు. రైట్ ఆన్సర్. ఐ థింక్ 30 seconds కూడా ఎక్కువ అనుకుంటా. నెక్స్ట్ 10 seconds చేయాలి. లేదు, ఓన్లీ జీపీహెచ్ వాళ్ళకి. లేదు, జస్ట్ కిడింగ్. ఓకే, థర్డ్ క్వశ్చన్. హౌ మెనీ ఉమెన్ స్టూడ్ ఎట్ ద క్రాస్ ఆఫ్ జీసస్? యేసు సిలువ నొద్ద ఎంతమంది స్త్రీలు నిలుచుండిరి? 4. 10 seconds more. 4 చెప్పారు కదా. ఓకే, లెట్ us see. 4 అనుకుంటున్నారా? ఏమో చూద్దాం. ఆన్సర్ 4. The last question in first round. Who are them in the prayer of Jesus? You protect them from the evil one. దుష్టుని నుండి వారిని కాపాడుము అని యేసు ప్రార్థించిన ప్రార్థనలో వారిని అనగా ఎవరు? ఆ వారు ఎవరు? శిష్యులు. ఓకే, చెప్పేశారు కదా. ఓకే, రైట్ ఆన్సర్. డిసైపుల్స్. ఓకే, ఓకే, ఫస్ట్ రౌండ్ మీది అయిపోయింది. సో నెక్స్ట్ సేఫర్ సైడ్ తీసేద్దాం, ఎందుకని మంచిది. వాళ్ళ ముందు అంటే అదేనండి, 1 to 8 నెంబర్స్లో ఏ నెంబర్ కావాలని వాళ్ళని అడిగి అది ఓపెన్ చేద్దాం. అంటే నెంబర్ అడుగుతాను. అంటే వాళ్ళ ముందు అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ముందు ఓపెన్ చేస్తుంటే ఇవన్నీ కనబడిపోతాయి. సో నెంబర్ అడిగి దాంట్లో ఓపెన్. ఓకే, నెంబర్ 4. ఓకే, టీమ్ 4 సెలెక్టెడ్, సెట్ 4. ఓ, సెలెక్ట్ చేసుకోలేదా? ఓకే, 2 to 8లో 1 నెంబర్. 7 నెంబర్. 7.
ఇప్పుడు కనెక్ట్ చేయి. ఓకే ఓకే సారీ. క్వశ్చన్ 1. వాట్ ఈస్ ద హోమ్ టౌన్ ఆఫ్ నతానియేల్? నతానియేలు ఏ ఊరివాడు? బేత్సైదా వాడు. బెత్సైదా. బేత్సైదా. బెత్సైదా. సో లెట్ us see the answer. ఖానా. నోట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ 2. రిలాక్స్ అవ్వండి, టెన్షన్ పడొద్దు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన్నా అండ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్? మన్నాకు మరియు జీవాహారంకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఒక డిఫరెన్స్ చెప్పండి. మన్నా అంటే తిన్నా కూడా చనిపోతాము, జీవాహారం అంటే దేవుని వద్ద మనం జీవిస్తాము. మన్నా అంటే తిన్నా కూడా. మన్నా అంటే అక్షయమైనది, జీవాహారం అంటే క్షయమైనది. ఓకే ఓకే ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా? దోస్ హూ ఎట్ మన్నా ఆర్ ఆల్ డెడ్. మన్నా తినను చనిపోయి, జీవాహారం తినవారు ఎన్నడునో. సో మీనింగ్ అదే. సో రైట్ ఆన్సర్. ఫస్ట్ గొప్ప వస్త్రం, ఊదా రంగం. ఊదా రంగు వస్త్రము ఈస్ రైట్ ఆన్సర్. పర్పుల్, ఊదా రంగు వస్త్రము. లాస్ట్ క్వశ్చన్. వేర్ డిడ్ జీసస్ టీచ్ హిస్ లెసన్ ఆన్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్? జీవాహారము గూర్చి యేసు చాప్టర్ కాదు, ప్లేస్. 10 seconds more. గలిలియాలో. గలిలియా చూద్దాము. కపెర్నహూము. కపెర్నహూములో సమాజ మందిరంలో, దేవాలయంలో బోధించాడు. సో కపెర్నహూమ్. ఓకే, వెల్ డన్, వెల్ డన్. ఓకే, క్లాప్స్ క్లాప్స్. ఓకే, సెకండ్ సెట్. ఓకే, సెట్ నెంబర్ 2. సో ఓకే, సెట్ నెంబర్ 2, టీమ్ 6 రెడీ. ఫస్ట్ క్వశ్చన్. పునరుద్ధానము తర్వాత ఎన్నిసార్లు యేసు శిష్యులకు ప్రత్యక్షమాయెను? హౌ మెనీ టైమ్స్ జీసస్ అపియర్ టు డిసైపుల్స్ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్? 3 సార్లు సార్. 3 times. 3 times ఆల్రెడీ ఆన్సర్ చేశారు. నో నీడ్ టైమర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, రెండో ప్రశ్న. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేఫాస్? కేఫా అనగా అర్థం ఏమిటి? రాయి. రాయి. స్టోన్. రాయి. ఆన్సర్ స్టోన్, రాయి. ఓకే, క్వశ్చన్ 3. వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము అని యేసు ఎవరిని అడిగెను? టు whom did Jesus ask, where shall we buy bread of for these to eat? ఫిలిప్. ఫిలిప్ అని చెప్పారు. క్వశ్చన్ 4, నాలుగో ప్రశ్న. అన్న యొక్క అల్లుడు ఎవరు? హూ ఇస్ ద సన్ ఇన్ లా ఆఫ్ అన్నాస్? కయప. ఖయప అని సమాధానం ఇచ్చారు. రైట్ ఆన్సర్, ఖయప. ఖయప. ఓకే,
సో మిగిలిపోయిన వారు ఏమన్నా లైక్ 5. 5. ఓకే 5. ఓకే 5. సెట్ నెంబర్ 5. Set number 5. First question. What fragments remained after the miracle of feeding of 5,000 members? 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత ఏవి ఎంత మిగిలాయి? 5,000 మెంబర్స్ తిన్న తర్వాత ఏవి ఎంత మిగిలాయి? 12 baskets of the barley loaf. So 12 baskets of barley loaves. Answer fishes? లేవు కాబట్టి అడిగాను. 12 baskets of barley loaves. 12 గంపల యవల రొట్టెలు మాత్రమే. ఓకే. క్వశ్చన్ Question 2, రెండో ప్రశ్న. According to the rulers, who or what does not come out of Galilee? అధికారుల ప్రకారము ఏవి లేక ఏమిటి గలిలియా నుండి రాదు లేక పుట్టదు? Nothing good and no prophet should come from Galilee. Messiah also. ప్రాఫిట్, నో ప్రాఫిట్. సో ప్రవక్త, గలిలియా నుండి ప్రవక్త రాడు ఇస్ ద రైట్ ఆన్సర్. సాధ్యమైతే సింపుల్గా పెట్టండి, మీరు కాంప్లికేటెడ్ ఆన్సర్ నన్ను కాంప్లికేట్ చేయొద్దు. ఓకే, ఒకవేళ నాకు ఇంకా ఎక్కువ కావాలని అడిగితే ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి అందరికీ. క్వశ్చన్ 3. అండర్ విచ్ ట్రీ వాస్ నతానియల్ when Jesus saw him? ఏ చెట్టు క్రింద ఉన్నప్పుడు యేసు నతానియేలును చూచెను? ఫిగ్ ట్రీ అని చెప్పారు. ఫిగ్ ట్రీ అంజూరపు చెట్టు. క్వశ్చన్ 4, నాలుగో ప్రశ్న. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు బిల్డ్ ద టెంపుల్ ఎట్ జీసస్ డే? యేసు ప్రభు కాలంలో ఉన్న దేవాలయమును కట్టుటకు ఎన్ని టీమ్స్ డిస్కస్ చేసుకుంటే పక్కన వాళ్ళకి ఆన్సర్స్ వెళ్ళిపోతాయి? 46 years. 46 years. 6 is the right answer. Okay. మీది అయిపోయిందా? ఓకే. సెట్ 3. ఓకే, సెట్ 3లో ఫస్ట్ క్వశ్చన్. హూ సెడ్ రైచియస్ ఫాదర్, నీతి స్వరూపుడగు తండ్రి అని ఎవరు సంబోధించిరి? చెప్పు 10 seconds more. సీమోన్ పేతురు. సీమోను పేతురు ఈజ్ ద రాంగ్ ఆన్సర్. జీసస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1725. హూ సెడ్? క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రబ్బీ? రబ్బీ అనగా అర్థం ఏమిటి? బోధకుడు. మిగతా వారు దయచేసి ఆన్సర్ చేయొద్దు ప్లీజ్. బోధకుడు. ఓకే, బోధకుడు చెప్పారు. టీచర్, బోధకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ 3. హౌ మెనీ ఏంజల్స్ వుడ్ కమ్ డౌన్ టు స్టిర్ అప్ ద వాటర్ ఎట్ ద పూల్ ఆఫ్ బెథెస్దా? బెథెస్దా కోనేటి నీటిని కదిలించుటకు
ఎంతమంది దేవదూతలు వచ్చేవారు? ఒకటే పాస్టర్ గారు, ఒక దేవదూత. ఒకరేనా? మోర్ దెన్ వన్? ఓన్లీ వన్. 5-4. Question 4. Who said we have no king but Caesar? కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని ఎవరు పలికిరి? యూదులు. యూదులు. యూదులు ఈస్ పర్టికులర్గా సో ప్రధాన యాజకులు. సో టేక్ టైం. యూదులలో చాలామంది ఉన్నారు, ప్రత్యేకంగా అది కోట్ చేసినప్పుడు ఎవరు? సో చీఫ్ ప్రీస్ట్, ప్రధాన. సో ఇంకా నెక్స్ట్ మిగిలింది 2 గ్రూప్స్. ఓకే, టీమ్ 5 3 8. సో మిస్ అయినటువంటి గ్రూప్ క్వశ్చన్స్. టీమ్ 5. ఓకే, సెట్ నెంబర్ 8. క్వశ్చన్ 1. వేర్ ఈస్ జేకబ్స్ వెల్ లొకేటెడ్? ఏ ఊరిలో యాకోబు బావి ఉంది? ఏ ఊరిలో? సమరయలోని సుకారను ఊరిలో. సుకారు అనే ఊరిలో. ఓకే, రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్. కొంచెం లౌడ్గా చెప్పండి, కొంచెం క్లియర్గా చెప్పండి. ఓకే. ఓకే, క్వశ్చన్ 2. అకార్డింగ్ టు దిస్ గాస్పల్ హూ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్? ఈ సువార్త ప్రకారము యేసు స్నేహితుడుగా గుర్తించబడింది ఎవరు? అదర్స్ కైండ్లీ డోంట్ సపోర్ట్. నెగిటివ్ అరుణ్? నో చెప్పట్లేదు. నో లుక్స్ కూడా. 10 seconds more. యాకోబు ఈస్ ద రాంగ్ ఆన్సర్. లాజర్. లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జాన్. యోహాను సువార్తలో అతి పెద్ద అధ్యాయము ఏది? 6th chapter. 6th chapter with 71 verses. Right answer. Question 4. In which 2 chapters Jesus said, "My hour has not yet come." నా సమయం ఇంకా రాలేదు అని యేసు ఏ 2 అధ్యాయములలో చెప్పాను? ఆ 2 chapters ఓన్లీ వర్స్ అవసరం లేదు. Chapter 2 and 4 seconds. 3 12. 12. 2 and 12 చెప్పారు. And the answer is 2 and 7. So wrong answer. No half marks. 2 and 7. సో ఇక్కడతో ఎండ్ అయింది. సో లాస్ట్ టీమ్ ఈ రౌండ్లో టీమ్ 8. సెట్ నెంబర్ 4. నేను ఫస్ట్ ఏసయ్యనే నేను అనుకున్నా, కానీ తండ్రి అని వీళ్ళు కూడా బోధిస్తారు కదా. తర్వాత పోతే మన యూదులని షోర్గానే అడిగి వీళ్ళు కూడా యూదులు అన్నారని నేను యూదులు. సో నువ్వు ఒకటి తప్పు చెప్పండి. సెట్ నెంబర్ 4. క్వశ్చన్ 1. Who said, "Do not write the king of the Jews"? యూదుల రాజు అని వ్రాయవద్దని ఎవరు చెప్పారు? Ten seconds more. ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు ఈస్ రైట్ ఆన్సర్. 1921. ఓకే. క్వశ్చన్ 2. నేమ్ ద డిసైపుల్ ఆఫ్ జాన్
లేటర్ హూ బికేమ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసు శిష్యుడిగా మారిన బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యుడు ఎవరు? ఆంద్రియా. ఆంద్రియా ఈస్ రైట్ ఆన్సర్. Languages Jesus of Nazareth, the King of Jews, was written. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని ఏ భాషలలో రాసిరి? గ్రీక్, రోమా, హెబ్రీ. ఓకే, గ్రీక్, రోమా, హెబ్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే అది ఇంగ్లీష్లో ఎన్ఐవిలో చూస్తే అరామిక్, గ్రీక్, లాటిన్ ఉంటుంది. తెలుగులో హెబ్రీ, గ్రీక్, రోమా. అరామిక్ ఇస్ నథింగ్ బట్ స్పోకెన్ హీబ్రూ ఇస్ కాల్డ్ అరామిక్. రోమన్ స్పోకెన్ లాంగ్వేజ్ ఈస్ లాటిన్. సో దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. సో రైట్ ఆన్సర్. క్వశ్చన్ 4. ఈ కొటేషన్, ఇట్ వాస్ ఇంటెండెడ్ దట్ షీ షుడ్ సేవ్ దిస్ పర్ఫ్యూమ్ ఫర్ ద డే ఆఫ్ మై బరియల్. హూ ఈజ్ షీ రిఫర్డ్ ఇన్ దిస్ వర్స్? నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. ఈ వాక్యములో ఆమె ఎవరు? మరియా, లాజరస్ సిస్టర్. లాజరస్ సిస్టర్ మరియా. మార్తా సిస్టర్ మరియా. రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ రౌండ్ తోటి ఓకే రిమూవ్. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. ఐ హోప్ సో. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్కోర్. Team 1 20 points, Team 2 40 points, Team 3 40 points, Team 4 20 points, Team 5 20 points, Team 6 40, Team 7 40. ఓకే, సెకండ్ రౌండ్లోకి వెళ్తున్నాము. సెకండ్ రౌండ్లోకి లేదు మనం పోయినా వాళ్ళు వస్తే కావాలంటే వాళ్ళు చూసావా 5 పెట్టుకున్నారు కాబట్టి మంచిగా డిగ్రీ మనం అక్కడ చదువుకుని చెప్పలేదు. ఓకే, సెకండ్ రౌండ్ గమనించండి. సో సెకండ్ రౌండ్లో వచ్చి హూ సెట్ టు హూమ్, ఎవరు ఎవరికి చెప్పారు. సో నో హాఫ్ మార్క్స్. ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, రెండు పేర్లు చెప్తేనే మా పాయింట్స్. ఒకరి పేరు చెప్పి ఇంకో పేరు చెప్తే సగం మార్క్స్ లేవు, కంప్లీట్ మార్క్స్ ఇక్కడ రౌండ్లో ఉంటుంది. సో దయచేసి గమనించండి. సో సెకండ్ రౌండ్ హూ సెట్ టు హోమ్. సో ఇంకా మనం కన్ఫ్యూజన్ లేకుండా వరుసగా వెళ్ళిపోదాం. హోప్ ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా? నో అబ్జెక్షన్ కదా. సో లైన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి లైన్కి వెళ్ళిపోదాం. నెంబర్స్. సో ఇందులో ఎవ్రీ టీమ్ విల్ హ్యావ్ 2 questions. సో ప్రతి టీంకి కూడా 2 questions ఉంటాయి. 4 కాదు, 2 ఉంటాయి. ఓకే ఓకే, నెంబర్. లేదు. ఓకే, రెడీ? రౌండ్ 2, సెట్ 1. హూ సెట్ టు హూమ్, ఎవరు ఎవరికి ఎవరితో చెప్పారు. క్వశ్చన్ 1. డోంట్ యూ నో మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ బీన్ అమాంగ్ యూ సచ్ ఎ లాంగ్ టైమ్. నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. అదర్స్ ప్లీజ్ బయటికి వినబడేలా మాట్లాడొద్దు. 2 కరెక్ట్ అయితేనే పాయింట్స్ ఉంటాయి, 1 కరెక్ట్ అయినా కూడా పాయింట్స్ ఉండవు. Ten seconds more. టైం అప్ అవుతుంది. 5 seconds. 3, 2. యేసు ఓకే, స్టార్ట్ చేసి. పేతురుతో చెప్పారు. యేసు పేతురుతో. సో జీసస్ టు పీటర్ అని చెప్పారు. బట్ లాస్ట్ వరకు వెళ్ళే చాలా జాగ్రత్త.
ఆన్సర్ జీసస్ సెడ్ టు ఫిలిప్, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే చాలా కొటేషన్స్ కూడా జీసస్ ఈజ్ అ కామన్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. గెట్ దీస్ అవుట్ ఆఫ్ హియర్, హౌ డేర్ యూ టర్న్ మై ఫాదర్స్ హౌస్ ఇంటూ యువర్ మార్కెట్. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపటి ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఎవరు, ఎవరితో? మిగతా వారు దయచేసి కొంచెం సైలెంట్గా డిస్కస్ చేయండి. గొర్రెలు, ఎడ్లు, పావురాలు వారు. ఎవరు, ఎవరితో? క్వశ్చన్ టైం 7, 6. యేసు ప్రభు అక్కడ వ్యాపారాలు చేసేవారితో చెప్పారు పాస్టర్ గారు. అక్కడ గొర్రెల్ని, పావురాల్ని, ఎడ్లని వ్యాపారం చేస్తారు. ఓకే, రూకలు మార్చాలి, ఓకే, వాళ్ళకి ఓకే, చెప్పారు. ఓకే, ఓకే. సో చెప్పిన దాంట్లో ఓకేనా? సో పర్టికులర్గా పాయింట్ ఉంటుంది. సో మీరు పౌరం అని చెప్పారు కాబట్టి అదర్ జడ్జ్ పర్మిషన్ తోటి ఇస్తున్నాము. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, సో వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సియా, దట్ ఈస్ ద క్రైస్ట్. మేము మెస్సియాను కనుగొంటిమని ఎవరు, ఎవరితో చెప్పాను? Andrew to Simon Peter. సో ఆండ్రూ సైమన్ పీటర్కి చెప్పారని చెప్తున్నారు. సో ఆన్సర్ ఆండ్రూ సెట్ టు సైమన్, రైట్ ఆన్సర్. ఆంధ్రే సీమోన్తో. నెక్స్ట్ క్వశ్చన్ 2. లార్డ్, వీ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, సో హౌ కెన్ వీ నో ద వే. ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఎవరు, ఎవరితో చెప్పాను? Thomas to Jesus is right answer. నేను చాప్టర్స్ బై హార్ట్ చేసినట్టున్నా. ఓకే, టీమ్ 3 నెంబర్. ఓకే, నీళ్ళు తాగి వస్తారా? ఓకే, మీ రౌండ్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. ఓకే, ఓకే. క్వశ్చన్ 1, సెట్ 3, టీమ్ 3. హూ సెట్ టు హోమ్? బట్ లార్డ్, వై డు యూ ఇంటెండ్ టు షో యువర్ సెల్ఫ్ టు అస్ అండ్ నాట్ టు ద వరల్డ్. ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకున్నట్టుకు ఏమి సంభవించనని ఎవరు, ఎవరితో చెప్పాను? పేతురు యేసయ్యతో. పేతురు యేసయ్యతో చెప్పాను. పేతురు యేసయ్యతో చెప్పారు. జూదాస్ టు జీసస్. ఇస్కరియోతు యూదా కాకుండా ఇంకొక యూదా, ఇస్కరియోతు కాని యూదా యేసుతో పలికాను. 14:22. క్వశ్చన్ 2. వాట్ ఈస్ ట్రూత్? సత్యం అనగా ఏమిటి? ఎవరు, ఎవరితో ఈ మాట అడిగారు, ప్రశ్న అడిగారు? పిలాతు యేసయ్యతో చెప్పు. పిలాతు యేసుతో. పైలట్ టు జీసస్. పిలాతు యేసుతో పలికాను. 10 points. ఓకే, నెక్స్ట్ నెంబర్ ప్లీజ్. 4. క్రమంగా వెళ్ళిపోతున్నారా? టీమ్ 4, సెట్
4. Question 1. The spirit gives life, the flesh counts for nothing. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎవరు ఎవరితో? Seven seconds. 3, 2. యేసు శిష్యులతో చెప్తారు. యేసు శిష్యులతో. Jesus said to disciples. Okay, right answer. Next question. We would like to see Jesus. అయ్యా మేము యేసును చూడగోర్చున్నాము అని ఎవరు ఎవరితో చెప్పాను? గ్రీకులు, గ్రీసు దేశస్థులు పిలుపుని అడుగుతారు. గ్రీసు దేశస్థులు ఫిలిప్పు. ఓకే, లేదంటే గ్రీకులు పిలుపుని అడుగుతారు. ఓకే ఓకే. గ్రీక్స్ టు ఫిలిప్. రైట్ ఆన్సర్. Okay, team 5. 5. 5. Okay, team 5 కదా. Team 5. Question 1. Okay. Question 1. Nazareth. Can anything good come from there? Nazareth లో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఎవరితో చెప్పిన? టైమర్ చూడు. 10 seconds. 5. నతనయేలు ఫిలిప్పుతో చెప్తాడు. నతానియేలు ఫిలిప్పుతో ఈజ్ రైట్ ఆన్సర్. Question 2. No one ever spoke the way this man does. ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదనిరి. ఎవరు ఎవరితో? బంట్రోతులు ప్రధాన యాజకునితోనూ పరిసయ్యులతోనూ చెప్తారు. బంట్రౌతులు గాడ్స్. రైట్ ఆన్సర్. గాడ్స్ టు ఫారిసీస్ చీఫ్ ప్రీస్ట్. బంట్రౌతులు పరిసయ్యులతో ప్రధాన యాజకులతో పలికి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీమ్ నెంబర్ సెట్ నెంబర్ 7. టీమ్ 6 సెట్ నెంబర్ 7. నెక్స్ట్ 6, 8 ఉంది. నెక్స్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే. టీమ్ 6 సెట్ 7. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?
Did I not tell you that if you believed, you would see the glory of God? ఎవరితో? యేసుక్రీస్తు మార్తాతో. యేసుక్రీస్తు మార్తతో. ఓకే. జీసస్ టు మార్తా, రైట్ ఆన్సర్. క్వశ్చన్ 2. లార్డ్ షోస్ ద ఫాదర్ అండ్ దట్ విల్ బి ఎనఫ్ ఫర్ అస్. ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఎవరితో? మైక్. ఫిలిప్పు యేసుక్రీస్తు వారితో చెబుతున్నటువంటి సందర్భం. ఓకే, ఫిలిప్పు యేసుతో. ఫిలిప్ టు జీసస్, రైట్ ఆన్సర్. ఓకే, మీకు సెట్ నెంబర్ 6 and 8 మాత్రమే ఉంది. 6. సెట్ నెంబర్ 6. 8 వద్దాను. ఓకే, సెట్ నెంబర్ 6. వెయిట్. ఓకే, సెట్ నెంబర్ 6. Question 1. Does the law condemn a man without first hearing him to find out what he is doing? ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును, మన ధర్మశాస్త్రమో అతనికి తీర్పు తీర్చునా అని ఎవరితో చెప్పెను? Ten seconds more. యేసుక్రీస్తు పరిసయ్యులతో చెప్తారు. యేసుక్రీస్తు పరిసయ్యులతో is wrong answer. Nicodemus to rulers, 7:51. So question 2. Let us also go that we may die with him. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెలుదుమని ఎవరితో చెప్పిన? Ten seconds. 5 seconds. శిష్యులతోనే మాట్లాడుకుంటారు. శిష్యులతో. థామస్ టు డిసైపుల్స్. తోమా శిష్యులతో పలికెను. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో ఇంతటితో సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. You decide yourself who will come here and who will act. ఆ పేరు చూసి తెలుగులో ఇంగ్లీష్లో రాసాము. ఆ పేరు చూసి అది ఎవరని యాక్ట్ చేసి చూపించాలి. టీమ్ మెంబర్ గెస్ చేసి రైట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, డౌట్ ఉంటే అడుగు. దీనికి 60 seconds టైం ఇస్తున్నాము. 60 seconds టైం లిమిట్, 1 minute. ఓకే, సరే. మరి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డమ్ షెరెట్స్, రౌండ్ 3 డమ్ షెరెట్స్. ఇందులో 10 క్యారెక్టర్ నేమ్స్ ఉన్నాయి. ఇందులో 10 ఉన్నాయి. సో ఒక్కొక్క టీం వచ్చి ఇందులోంచి ఒకటి పిక్ చేసుకుంటారు. సో పిక్ చేసుకొని ఆ వ్యక్తికి సంబంధించింది మీరు ఏదైనా కూడా ఈ సువార్తలో ఉన్నది మీరు యాక్షన్ చేసి చెప్పాలి. యూ కెన్ యాక్ట్ చేయొచ్చు, దాన్ని మీరు ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేసి చెప్పొచ్చు. నోటితో మాత్రం చెప్పకూడదు. ఐ థింక్ ఒక జడ్జి గారు మీరు ముందుండాలి ఈ ఒక్క రౌండ్కి. వారు నోటు కదిలితే మీరు వెంటనే ఆపేసారు. ఇది ఒక్క రౌండ్కి. ఐ థింక్ మాస్క్ మర్చిపోయింది. యాక్షన్ చల్.
అండ్ ఇంకోటి గమనించండి, టీమ్ మెంబర్స్, నేను రిపీట్ చేయను ఇంకా, ఎవరు కూడా నెంబర్స్ నాట్ అలౌడ్. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 5 అక్షరాలు నెంబర్స్ సంఖ్యలు చూపించడం అలౌ లేదు, మాట్లాడడం అలౌ లేదు. అండ్ రెస్ట్ ఆల్ యూ కెన్ డూ. ఓకే ఓకే, టైమర్ కూడా ఇక రెడీగా ఉంది. ఓకే, అందరు రెడీ కదా? మీరు ఎన్నైనా గెస్ చేయండి. ఇక్కడ ఉన్నవారు రైట్ ఆన్సర్ అనే దాకా ఎన్నైనా గెస్ చేయొచ్చు ఆ టైమర్లో. వన్ మినిట్ టైం. వారు యాక్షన్ చేసిన తర్వాత 1 ఆన్సర్ అలౌడ్. 1 మినిట్ అయ్యేదాకా మీరు తీసుకోవచ్చు టైం. ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు, 3, 5, 4. ఓకే సార్, ఆన్సర్ గెస్సింగ్ 1 ఛాన్స్ అన్నారు కదా, అట్లీస్ట్ 3 ఛాన్సెస్ ఇస్తే మేము గెస్ట్ చేసేకి బాగుంటుంది. మీరు డిస్కస్ చేసుకోవచ్చు. మైక్లో ఆన్సర్ ఒకటి అంటున్నాను. బట్ యాక్ట్ చేసే పర్సన్కి తెలవాలి కదా సార్, మేము ఏమి ఆన్సర్ చెప్తాను, అది కరెక్టా కాదా అని. ఒకటి దాంతో కష్టమే, ఇది ఒక దాంతో కొంచెం కష్టం ఉంటుంది. 2 ఇద్దామండి సార్. 2 ఇద్దామా? 3 కాదు, 1 కాదు, 2. మీది కాదు, నాది కాదు. ఓకే, 2 ఆన్సర్స్. మీరు 2 చెప్పుకోవచ్చు. ఆ రెండిట్లో ఏది కరెక్టో మీరే ఫైనల్ ఇక్కడ ఉన్నవారు చెప్పేస్తారు. ఓకే ఓకే సరే, టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత అటు తిరిగి. ఓకేనా? ఈలోపు యూ కెన్ థింక్ ఒక 2 మినిట్స్ యాక్షన్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసి పక్కన మీ దగ్గర ఉంటుంది ఆన్సర్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాము. సో టీమ్ 1 10 పాయింట్స్ 10 రాసేస్తాను. ఇక్కడ రాసేస్తాను, ఇది ఎలాగో నేను ఇస్తాను. ఓకే, స్టార్ట్. రెండే చెప్పారు. ఆ రెండిట్లో ఒకటి తీసుకుంటాం అంతే. మగ్దలేని మరియా, మరియా చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. మార్తా సహోదరిని మరియా, మగ్దలేని మరియా కాదు. ముందు ఇక్కడ తిరుగు, ఇటు తిరుగు. ఆగు. ఇటు తిరుగు. ఓకేనా? ఓకే, స్టార్ట్. ఇక్కడే ఉండి కింద నువ్వు మాట్లాడొద్దు. మైక్లో 2 ఆన్సర్స్, ఫైనల్ ఆన్సర్ మాకు చెప్పండి. అందుకు
Joseph. Twenty-four seconds. మాట్లాడొద్దు. ఇంకొకటే ఫైనల్ ఒకటే ఆప్షన్. James. రాంగ్ ఆన్సర్. Nicodemus. అయిపోయింది. 2. Thomas. టైం అప్. చెప్పారు ఆ ఫుల్ ఎందుకు యోసేపు చాలా మంది ఉన్నారు. క్యారెక్టర్ నేమ్స్ యోసేపు లేదు, తనకి ఇచ్చిన వర్డ్ మొత్తం అరిమత యోసేపు. Joseph. అదే జోసెఫ్ ఆఫ్ అరిమత, ఇంగ్లీష్, తెలుగులో అరిమత యోసేపు. ఇటు తిరగండి. ఓకేనా? ఒక్క నిమిషం, అక్కడ టైం స్టార్ట్ అవుతుంది, ఓపెన్ చేయదు. ఓకే టైమ్స్ ఒక్క నిమిషం అటు తిరిగి మళ్ళీ స్టార్ట్. ఓకే స్టార్ట్. మాట్లాడొద్దు, లిప్స్ క్లోజ్. ఫిలిప్ రైట్ ఆన్సర్. ఏం చేశారు? ఓకే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్. ముందు చూడండి. బరబ్బా రైట్ ఆన్సర్. ఓకే టీమ్ 5 ఇటు తిరిగి. ఓకేనా? అది స్టార్ట్ ఒక్క నిమిషం అది స్టార్ట్ చేస్తారు. ఓకే స్టార్ట్. నతనీయేలు. ఓకే రైట్ ఆన్సర్. హ్యాండ్ లాస్ట్. టీమ్ 4 ఓకేనా? మీరు ఓకే అంటే వాళ్ళు చెప్పండి, స్టార్ట్ చేయమన్నా. ఓకే స్టార్ట్. నికోదేము. ఆయన పేరేమో నికోదేమా? మీ పేరు నికోదేమా? ఓకే నీ ఓకే క్లాప్స్ ఫర్ ఎవ్రీవన్. రౌండ్ 4 గమనించండి. రౌండ్ 4 1 word ఆన్సర్స్. ఆన్సర్ ఒకే పదంలో ఉండాలి. 1 word ఆన్సర్స్. ఓకే 1 word ఆన్సర్స్. అది క్వశ్చన్ ఎలాగనే ఉంటుంది. క్వశ్చన్ 1 wordలో ఉండొచ్చు, సెంటెన్స్ ఉండొచ్చు. ఆన్సర్ మస్ట్ బి 1 word. ఓకే స్టార్ట్ ఇక్కడ నుంచి చేస్తున్నాం. విల్ కమ్ రివర్స్. ఓకే రౌండ్ 4 సెట్ 1 word ఆన్సర్స్. క్వశ్చన్ 30 seconds టైం లిమిట్. చీఫ్ ప్రీస్ట్, ఒక ప్రధాన యాజకుడు పేరు. 1 word ఆన్సర్. కైపా రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ నెంబర్, సెట్ నెంబర్. సెట్ 2 క్వశ్చన్. 1 word ఆన్సర్. రహస్య శిష్యుడు.
అరిమతయ యోసేపు. అరిమతి యోసేపు రైట్ ఆన్సర్. టీమ్ 5 సెట్ 3 విస్తారమైన నీళ్ళు, ప్లెంటీ ఆఫ్ వాటర్. ఐనోను. సలీము దగ్గర ఐనోను. ఓకే, ఐనోను రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెట్ నెంబర్ 4. Set 4. ఫ్రెండ్ ఆఫ్ పైలట్, పిలాతు యొక్క స్నేహితుడు. Ten seconds. 5 seconds. కయప్ప. కయప అని చెప్పారు. రాంగ్ ఆన్సర్ కైసర్. 7. సెట్ నెంబర్ 7 టీమ్ 3. Set number 7. Okay, set 7. One word answer. Question. నిజమైన ఇశ్రాయేలీయుడు, ట్రూ ఇజ్రాయలైట్. నతానియేలు. నతానియేలు is right answer. Set number, team 2 set number 5. 5. Okay, 5. Okay, set 5. టీచర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలుకు బోధకుడు. ఇస్రాయేలుకు బోధకుడు. నికోదేమస్. నికోదేము రైట్ ఆన్సర్. Six. Set 6. Rivers of living water, Jeeva Jala Nadi. Rivers of living water, Jeeva Jala Nadi. Jesus. Jesus is wrong answer. Holy Spirit. Okay, round అయిపోయింది. ఓకే, సో 5th రౌండ్కి వెళ్తున్నాము. ఓకే, 5th రౌండ్ గమనించండి. 1 question 2 answers. 1 question 2 answers. 1 ఆన్సర్ కాదు, 2 ఆన్సర్స్ చెప్తేనే పాయింట్స్. ఓకే, 5th రౌండ్. ఓకే, నో హాఫ్ మార్క్స్. ఈ రౌండ్లో కూడా హాఫ్ మార్క్స్ లేదు. ఒకటే క్వశ్చన్ 2 ఆన్సర్స్ ఉంటాయి. 2 సమాధానాలు చెప్పాలి. 2 సమాధానాలు చెప్తేనే, 2 సమాధానాలు దానికి. ఒకే ప్రశ్న 2 సమాధానాలు ఉంటాయి. 2 చెప్తేనే 10 పాయింట్స్. అర్థమైంది అందరికీ? ఒకటి చెప్తే నో పాయింట్స్. ఓకే, స్కోర్స్. సరే, ఈలోపు
టీమ్ 1 ఇంక స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. మీ నెంబర్ చెప్పండి, సెట్ నెంబర్ చెప్పండి. మీరు కౌంట్ చేసి ఉందా? ఓకే. అన్ని అంటే ఏ రౌండ్ అన్ని రౌండ్ చెప్పాలి కదా. ఓకే, సెకండ్ రౌండ్లో టీమ్ 1 10 పాయింట్స్, టీమ్ 2 20 పాయింట్స్, టీమ్ 3 10 పాయింట్స్, టీమ్ 4 20 పాయింట్స్, టీమ్ 5 20 పాయింట్స్, టీమ్ 6 20 పాయింట్స్, టీమ్ 7 no points. Third round, team 1 10 points, team 2 no points, team 3 10 points, team 4 10 points, team 5 10 points, team 6 10 points, team 7 no points. Team fourth round. అన్ని కలిపి మీరు అన్ని కలిపి అడుగుతున్నారా టోటల్? సో ఈ రౌండ్ తర్వాత టోటల్ చెప్పమా? ఓకేనా? సో ఈలోపు జరుగుతున్న టైం వేస్ట్ కాకుండా మీ సెట్ నెంబర్ 2 ఫిఫ్త్ రౌండ్ సెట్ 2. జాగ్రత్తగా చూసుకోండి అందరూ. ఓ Team 1 40, Team 2 70 marks, Team 3 70 marks, Team 4 50 marks, Team 5 60 marks, Team 6 80 marks, Team 7 50 marks. ఉంటాయి. ఓకే, సెట్ నెంబర్ 2. బ్రదర్ ఆ టీంని వదిలేస్తే వేరే టీంలకు ఇవ్వండి. ఒక్క నిమిషం, మళ్ళీ సమోసాలు టెంప్ట్ అయిపోయి ఆన్సర్ చెప్పరు. ఓకే, సెట్ 2 రెడీగా ఉన్నారు కదా? ఓకే, రౌండ్ 5 సెట్ 2. 1 క్వశ్చన్ 2 ఆన్సర్స్. రెడీ? ఓకే, చాలా జాగ్రత్తగా అందరు ఈ క్వశ్చన్స్ చూసుకోవాలి. నేమ్ ద 2 నేమ్స్ ఆఫ్ 1 పర్సన్. 2 పేర్లు కలిగిన ఒకే వ్యక్తి ఎక్సెప్ట్ పీటర్. పేతురు కాకుండా. ఓకే, దిదుమ అనబడిన తోమా. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ టీమ్, టీమ్ 2. టీమ్ 2 1. ఓకే, టీమ్ 2 సెట్ 1. క్వశ్చన్, 2 పేర్లు కలిగిన ఒకే సముద్రము. నేమ్ ద 2 నేమ్స్ ఆఫ్ 1 సీ. Sea of Galilee, Sea of Tiberias. Okay, Galilee and Tiberia is the right answer. Right answer. Okay, next set number, team 3. 7. అందరు ధోని ఫ్యాన్సేనా? ఓకే, సెట్ 7. టీమ్ 3 సెట్ 7. యువర్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చూసుకోండి. నేమ్ 2 హీబ్రూ వర్డ్స్ విత్ మీనింగ్స్. అర్థములతో 2 హెబ్రీ పదములు చెప్పాలి. 2 హీబ్రూ వర్డ్స్, మీనింగ్స్ కూడా. $15 seconds.
10 seconds, 8, 7 seconds. రబ్బూని గోల్గతా. Meanings. Time up. రబ్బుని అంటే బోధకుడు, గొల్గతా అంటే కపాల స్థలం. But time up with meanings, with meanings, with meanings ఫస్ట్ చదువుతూనే ఉన్నాను. బట్ క్వశ్చన్లో ఆ నెంబర్ సెలెక్ట్ చేస్తారు, ఒక్కొక్క మీరు కాకపోయినా వేరే వాళ్ళకైనా సేమ్ క్వశ్చన్ వచ్చేది అది. ఓకే, నో పాయింట్స్ నో పాయింట్స్. 2 హీబ్రూ వర్డ్స్ విత్ మీనింగ్స్ అని అడిగాము. నెక్స్ట్ టీమ్ 4. సెట్ నెంబర్ త్వరగా. 6. Okay, round 5, set 6. సో ఇందులో కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు వచ్చిన డౌట్ లాగే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి క్వశ్చన్. 2 ఆన్సర్స్ బట్ 4 పదాలు చెప్పాలి. నేమ్ 2 pairs నేమ్స్ విత్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్. తండ్రి కుమారుల అనుబంధం కలిగిన 2 pairs. తండ్రి కొడుకు 2 pairs. ఫాదర్ సన్ అలాగా 2 pairs. మీనింగ్స్ అవసరం. Two pairs. 10 seconds. 5. సీమోను కుమారుడు పేతురు, యోహాను కుమారుడు. త్వరగా. టైం అప్. ఫస్ట్ ఏం చెప్పారు? సీమోను కుమారుడు పేతురు అన్నారు కదా, బట్ అది కూడా రాంగ్ అనుకున్నా. ఓకే, సో ఒకటి యోహాను కుమారుడైన సీమోను, జాన్ సైమన్ లైక్ జాన్ ఆండ్రూ అని చెప్పాల్సింది. ఇంకొకటి సింపుల్ యోసేపు యేసు అని చెప్పినా సరిపోయేది. ఓ రాంగ్ ఆన్సర్ ఇది. ఇంకొకరు ఉన్నారు సైమన్ ఇస్కరియోట్. 3 ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఒక 2 పేర్లు చెప్పుంటే సరిపోయేది. సీమోన్ ఇస్కరియోత్, యూదా ఇస్కరియోత్. ఓకే, నెక్స్ట్ 3. ఓకే, సెట్ 3. క్వశ్చన్స్ జాగ్రత్తగా చూడండి. టీమ్ 5. నేమ్ 2 pools in this gospel. 2 కోనేటి పేర్లు. టైం అవుతుంది. బెతెస్దా, సిలోయామ్. ఓకే, బెతెస్దా, సిలోయాము రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెట్ నెంబర్ 8. 8 అవ్వలేదు కదా. ఓకే, సెట్ 8. ఇక పాపము చేయకుము అని యేసు ఏ 2 చెప్పెను. నేమ్ 2 persons to whom Jesus said, sin no more. మైక్ ఆన్ త్వరగా, టైం అవుతుంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అండ్ సమరయ స్త్రీ.
వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అండ్ సమరైజ్ స్త్రీ, ఒకటి రైట్ ఒకటి రాంగ్. సో నో పాయింట్స్. సో 38 సంవత్సరం నుండి వ్యాధి గలవాడు, అతనితో కూడా చెప్పాడు, సమరీ స్త్రీతో చెప్పలేదు. సో నో పాయింట్స్. నెక్స్ట్ ఏ సెట్స్ ఉన్నాయి? ఇంకోటి ఉంది, 4, 5 ఉందా? 4 and 5 ఉంది. 4 ఓకే 4. ఓకే 4 సెట్ 4. ఓకే. నేమ్ 2 people to whom Jesus said follow me. నన్ను వెంబడించుము అని యేసు ఏ ఇద్దరితో చెప్పెను? టెన్ సెకండ్స్ టైం అయిపోతుంది, త్వరగా. 5 seconds. ఆంద్రియా నతనేలు. ఆంద్రియా నతానియేలు కదా అన్నది. ఓకే. ఆన్సర్ 2 రాంగే. ఫిలిప్పుతో పేతురుతో. ఫిలిప్పుతో ఫస్ట్ చాప్టర్లో, పేతురుతో లాస్ట్ చాప్టర్లో. సో ఇంతటితో ఈ రౌండ్ కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్ రౌండ్ ఉంది. లాస్ట్ రౌండ్ 1 క్వశ్చన్. ఓకే, ఒకటే ప్రశ్న ఉంటుంది కానీ గమనించండి, గేమ్ చేంజింగ్ రౌండ్. ఓకే, 1 క్వశ్చన్ 3 ఆన్సర్స్. 2 చెప్తే 20 పాయింట్స్, 3 చెప్తే 30 పాయింట్స్, 1 చెప్తే నో పాయింట్స్. 1 క్వశ్చన్ 3 ఆన్సర్స్. 2 చెప్తే 20, 3 చెప్తే 30, 1 చెప్తే నో పాయింట్స్ అందరికీ. ఓకే, 2కి 20, 3కి 30, 1 చెప్తే లేదు. ఓకే, సో టైం లిమిట్ 60 seconds. టైం లిమిట్ 60 seconds, 1 minute. చాలా జాగ్రత్తగా. ఓకే, టీమ్ 1 రెడీ? ఓకే, టీమ్ 1 రెడీ. రౌండ్ 6. మీ నెంబర్ 1 to 8లో సెట్ నెంబర్ ప్లీజ్. సెట్ 3, సెట్ నెంబర్ 3. లేదు, ఏం రావట్లేదు, మార్చి సెట్టింగ్ మార్చి. ఓకే, రౌండ్ 6, సెట్ 3, టీమ్ 1. 1 క్వశ్చన్ 3 ఆన్సర్స్. గమనించండి, మీరు చెప్పే 3లో రాంగ్ ఆన్సర్స్ ఉండకూడదు. రాంగ్ ఆన్సర్స్ ఉన్నా కూడా దాని పాయింట్ ఉండదు. బట్ ఖచ్చితంగా మీరు 3 ఆన్సర్సే చెప్పాలి, 4 కూడా దయచేసి చెప్పొద్దు. ఆన్సర్ ఓన్లీ 3, ఆన్సర్ ఓన్లీ 3. మళ్ళీ చెప్తున్నా, 3 ఆన్సర్స్ మాత్రమే చెప్పండి. అందులో ఎన్ని కరెక్ట్ అయితే 2 అయితే 20, 3 అయితే 30, 1 అయితే నో పాయింట్స్. అందరికీ క్లియర్గా ఉంది కదా? ఓకే, ఓకే ఫైన్. సెట్ 3, ఫస్ట్ క్వశ్చన్. ఈ సువార్తలో ఉన్న 3 పండుగలు తెలియచేము. నేమ్ 3 festivals ఫౌండ్ ఇన్ దిస్ గాస్పల్. 60 seconds టైం. పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, ఇంకొకటి యూదుల పండుగ అని ఒక దగ్గర రాసి ఉంటుంది మాస్టర్ గారు. పురీం. ఇంకొకటి యూదుల పండుగ అని ఉంటుంది, అది పురీం అని చెప్తారు. పురీం ఎస్తేరు టైంలో సో ఇందులో రైట్ ఆన్సర్స్ వచ్చి 2 ఉన్నాయి. సో 20 పాయింట్స్.
పస్కా పండుగ కూడా యూదుల పండుగనే, పర్ణశాల పండుగ కూడా యూదుల పండుగనే. అండ్ దెర్ ఇస్ ఈ సువార్తలో ఉన్న ఇంకొక పండుగ ఓకే, ఒక్క నిమిషము, ఆన్సర్ రావట్లేదు. ఇంకొక పండుగ వచ్చి ఆలయ ప్రతిష్ఠ పండుగ. సారీ, ఇక్కడ ఈ స్లైడ్ మిస్ అవుతుంది. బట్ పస్కా పండుగ, పర్ణశాల పండుగ, ఆలయ ప్రతిష్ఠ పండుగ. సో యూ విల్ గెట్ 20 పాయింట్స్. 20 పాయింట్స్. 1. ఓకే, సెట్ 1. నేమ్ 3 పీపుల్ ఫ్రమ్ బెత్సైదా. బెత్సైదా ప్రాంతమునకు చెందిన 3 పేర్లు చెప్పండి. ఆండ్రూ, సైమన్ పీటర్, ఫిలిప్. ఆండ్రూ, సైమన్ పీటర్, ఫిలిప్, రైట్ ఆన్సర్. 30 పాయింట్స్. నెక్స్ట్ సెట్ నెంబర్ 7. 7. ఓకే, సెట్ 7. జాగ్రత్తగా చూడండి క్వశ్చన్ని. విచ్ 3 members went to Capernaum with Jesus following the marriage? కానాలో వివాహం తర్వాత యేసుతో కపెర్నహూమునకు వెళ్ళిన 3. సో 3 different kinds. 3 వ్యక్తులు, 3 గుంపులు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ బట్ 3 ఆన్సర్స్. యేసు ఆయన తల్లి, యేసు సహోదరులు, యేసు శిష్యులు. యేసు తల్లి, యేసు సహోదరులు, యేసు తల్లి, యేసు శిశువులు, మళ్ళీ యేసు సహోదరుడు. ఓకే. ఓకే, మదర్ మేరీ, బ్రదర్స్ ఆఫ్ జీసస్, డిసైపుల్స్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెట్ నెంబర్ ప్లీజ్. టీమ్ 4. 3. 3 అయిపోయిందా? అవలే కదా? 3 అయిపోయింది. 5. ఓకే, సెట్ 5. Name 3 persons to whom Jesus called women except Mother Mary. యేసు తన తల్లి అయిన మరియను తప్ప అమ్మా అని ఏ 3 సంబోధించెను లేక పిలిచెను? తల్లి అయిన మరియ తప్ప. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మార్తా, మరియా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మార్తా, మరియా. సో లెట్స్ సీ ది ఆన్సర్స్. మగ్దలేని మరియా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, సమరే స్త్రీ. సో మీరు చెప్పిన దాంట్లో ఒకటే కరెక్ట్ ఆన్సర్. సో 1కి పాయింట్స్ లేవని చెప్పాము. సో సారీ, నో పాయింట్స్. మగ్దలేని మరియా పునరుద్ధానం తర్వాత సమాధి దగ్గర, సమరే స్త్రీ. నెక్స్ట్ సెట్ 2. సెట్ 2 ఉంది కదా? ఓకే, సెట్ 2.
ఓకే, సెట్ 2, రౌండ్ 6. నేమ్ 3 people విత్ ద నేమ్ జాన్. యోహాను పేరుతో ఉన్న ముగ్గురు పేర్లు చెప్పండి. ముగ్గురు ఎవరెవరా విత్ ద సేమ్ నేమ్? థర్టీ సెకండ్స్ మోర్. బాప్తిస్మమిచ్చి యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను. వన్ మోర్. ముగ్గురు. జెబెదయి కుమారుడైన యోహాను. జెబెదయి కుమారుడైన యోహాను. ఈ సువార్తలో అలా లేదు. అది చెప్పిన ఆన్సర్ కరెక్టే కానీ బట్ ఈ సువార్తలో జెబెదయి కుమారుడని యోహాను లేదు, జెబెదయి కుమారులను ఉంది అంతే. సో రైట్ ఆన్సర్ జాన్ ద బ్యాప్టిస్ట్, జాన్ ద డిసైపుల్, ఫాదర్ ఆఫ్ సైమన్ పీటర్ అండ్ ఆండ్రూ. సీమోను ఆంద్రే తండ్రి అయిన యోహాను. సో 2 చెప్పారు, యేసు ప్రేమించిన శిష్యుడు. సో 20 పాయింట్స్. ఈ సువార్త అంతటిలో కూడా జెబెదయి కుమారులు అని చెప్పబడింది కానీ కుమారుల పేర్లు చెప్పబడలేదు ఈ సువార్త ప్రకారం. ఓకే, సో 20 పాయింట్స్. ఓకే, నెక్స్ట్. లేదు, ఇంకా 3 ఉంటాయి. 4, 6, 8 ఉన్నాయి. 4. ఓకే, సెట్ 4. జాగ్రత్తగా క్వశ్చన్ చూడండి. నేమ్ 3 people mentioned as who cried when Lazarus died. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చిన ముగ్గురు ఎవరెవరు ఏడ్చారు? మరియా, మార్తా, యేసుక్రీస్తు వారు. మరియా, మార్తా, యేసుక్రీస్తు వారు. రాంగ్ ఆన్సర్. మేరీ, జీసస్ అండ్ జ్యూస్, యూదులు. సో 2 ఉన్నాయి అక్కడ. సో 20 పాయింట్స్. మార్తా ఏడ్చినట్లుగా లేదు, అంటే అక్కడ చెప్పబడలేదు. బహుశా ఏడ్చి ఉండవచ్చేమో కానీ. సో 20 పాయింట్స్. సో లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ టీమ్, లాస్ట్ రౌండ్. 8. ఓకే, లాస్ట్ సెట్. Group quiz on the Gospel of John, round 6, set 8, team 7, last question. Name 3 incidents that took place at night time. రాత్రి వేళలో జరిగిన 3 సంఘటనలు. Any 3. Thirty seconds. 30 points. 30 seconds. యేసుక్రీస్తుని బంధించుట 1, యేసుక్రీస్తుని విచారించుట, చేపలు పట్టడం, పేతురు వాళ్ళు నైట్ అంతా చేపలు పడతారు, అదొక సంఘటన. 3. సో 3 చెప్పారు. సో అందులో అండ్ జీసస్ నైట్ లేదు, ఓన్లీ 3 అంతే. ఓన్లీ 3. యేసును బంధించడం, విచారించడం 2 ఒకటే. సో ఆన్సర్ నికోదేము యేసు ప్రభుని కలవడము, 2వది శిష్యులు చేపలు పట్టడము, యేసు ప్రభు నీటిపై నడవడము, యేసు ప్రభు బంధించబడటం, అదంతా నైట్ ఇన్సిడెంట్.
సో 2 ఆన్సర్స్, 20 పాయింట్స్. 20 పాయింట్స్. సో ఇంతటితోటి దీన్ని క్లోజ్ చేస్తున్నాము. అలాగే కూర్చొని దయచేసి. అండ్ ఈ లోపు మాకు ఒక 5-10 మినిట్స్ కావాలి వీటిని అరేంజ్ చేయడానికి. లాస్ట్లోకి వచ్చేసాము. అండ్ కంక్లూడింగ్ వర్డ్స్ అండ్ విత్ ట్రోఫీస్ అవన్నిటికీ కూడా. ఆ 10 మినిట్స్లో యాక్చువల్గా ఒక స్కిట్ మర్చిపోయారు. రెడీగా ఉన్నారు ఏమన్నా? ఓకేనా? ఆ 10 మినిట్స్లో స్కిట్ జరిగిపోతుంటుంది. ఈ లోపు ట్రోఫీస్ అవి అరేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. వారిద్దరికి మాత్రమే ఒక క్వశ్చన్ ఉంటుంది. టీమ్ 3 సో టీమ్ 3 అండ్ టీమ్ 6 వారు మాత్రం ముందుకు వచ్చేస్తారా? టీమ్ 3 అండ్ అంటే వీళ్ళు వెళ్ళిపోతాను. జస్ట్ ఈ ఫస్ట్ రన్కి వచ్చాను. టీమ్ 3 ఈ పాస్ రన్. ఒక్కొక్కటి అడగట్లేదు. ఎవరికి ఆన్సర్ తెలిసి వాళ్ళ మైక్లో చెప్పాను. బీ రెడీ విత్ యువర్ మైక్స్. ఎవరు ఫస్ట్ చెప్తే వారికే. వన్ వర్డ్ ఆన్సర్, అది డైరెక్ట్ ఆన్సర్. అంటే 1 వర్డ్ అంటే అది 1 లైన్ కావచ్చు, 1 వర్డ్ కావచ్చు. ఈ 3 ఆన్సర్స్ కాదు, 2 ఆన్సర్స్ కాదు. జనరల్ క్వశ్చన్. ఓకే, ఓన్లీ 1 క్వశ్చన్. ఎవరు ఫస్ట్ చెప్తే దే ఆర్ సెకండ్ ప్లేస్. ఓకే. మైక్లో ఇక 2 మైక్లు ఉన్నాయి. ఒక్క వచనం ఏమిటి? 8 verse 44. రైట్ ఆన్సర్. సో సెకండ్ ప్లేస్. ఓకే, సెకండ్ ప్లేస్ ఇన్ ద గాస్పుల్ ఆఫ్ జాన్. సో రైట్ ఆన్సర్ వారు. సో అది కూడా ప్రిపేర్ అయ్యారు. సో గ్రేట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒకసారి అందరికీ చప్పట్లు. ఓకే. సో పృథ్వీ కొంచెం తీసేవి ఇవన్నీ సపోర్ట్ చేయండి ఎవరండి కొంచెం.